భారతదేశంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉండాలని, ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం రావాలని ఈ యొక్క ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భావించారు. ఆయన మరొక మాట చెప్పారు, రాజ్యాంగం మంచిదే కానీ దాన్ని అమలు చేసేటటువంటి పాలకులు చెడ్డవారైతే ఈ రాజ్యాంగం కూడా మరి ఏమి చేయలేదు. పాలకులు మంచి స్వస్థ బుద్ధి కలిగి మంచి బుద్ధి కలిగి పరిపాలించాలి, సామాజిక న్యాయం చేయాలి, ఆర్థిక రాజకీయ సాధికారత సాధించాలని చెప్పి ప్రబోధించింది భారత రాజ్యాంగం. ఈరోజు కూటమి ప్రభుత్వం సామాజిక అంశాల్లోకి వచ్చేసరికి ఏదైతే దళితులకి రక్షణగా కల్పించినటువంటి చట్టాలని దుర్వినియోగం చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, వాళ్ళ మీద బనాయిస్తూ చట్టాన్ని వృధా చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం.